కొత్త ప్రభుత్వాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బెనిఫిట్ షోల కోసం అనుమతులు పొందడం చాలా సులభం అయింది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అర్ధరాత్రి నుండే షోలు ప్రారంభమవుతున్నాయి. ఉదాహరణకు పుష్ప 2 కోసం షోలు విడుదల రోజు రాత్రి 9:30 నుండే ప్రారంభమయ్యాయి. అయితే హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో ఒక షో సమయంలో తొక్కిసలాట జరిగింది. దీనివల్ల ఒక మహిళ మరణించగా ఒక చిన్నారి గాయపడి తీవ్రంగా ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన పెద్ద వివాదానికి దారితీసింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోల మీద కఠినమైన నియమాలు తీసుకొచ్చింది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు అదనపు టికెట్లు ధరలకు అనుమతి ఇవ్వబడదు అని స్పష్టంగా తెలిపింది. సంక్రాంతి సమీపిస్తుండగా కొత్త సినిమాల విడుదలపై ఆతృత పెరుగుతోంది. నిర్మాతలు అదనపు షోలు మరియు టికెట్ల రేట్లను అనుమతి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ షోల కోసం అనుమతులు సులభంగా లభిస్తున్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు ఇప్పటికే అనుమతులు పొందాయి. సంక్రాంతికి వస్తున్నాం కూడా త్వరలోనే అనుమతి పొందుతుంది. అయితే తెలంగాణలో పరిస్థితి ఇంకా స్పష్టంగా లేదు. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న 3 ప్రధాన చిత్రాల్లో 2 చిత్రాలను దిల్ రాజు నిర్మిస్తుండగా 3వ సినిమాను నైజాం ప్రాంతంలో ఆయన పంపిణీ చేస్తున్నారు. అందువల్ల దిల్ రాజు అదనపు షోలు మరియు టికెట్ల రేట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. అనుమతులు వచ్చినప్పటికీ అర్ధరాత్రి షోలకైనా అవకాశం ఉండకపోవచ్చు. షోలు ఉదయం 4 గంటల తర్వాతనే ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. దిల్ రాజు అదనపు టికెట్ల రేట్లపై దృష్టి పెట్టారు. కానీ అర్ధరాత్రి షోలు లేకపోయినా సరే ఉదయం షోలకు లభిస్తే సరిపోతుందని ఆయన భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.